అంటే వర్కౌట్ అవ్వదు. అంటే ఇప్పుడు టన్ను 3,00,000 దాకా ఉన్నట్టుంది కదండి ఇప్పుడు? పిల్లెట్లండి? కాదండి. చేప అదే పట్టుబడి కొట్టాను. ఉందండి. పిల్లెట్ మీద వర్కౌట్ అవ్వదంటారా? పిల్లెట్ మీద వర్కౌట్ అవ్వదండి. అంటే 5:1 గురించా? 5:1 గురించి కాదు కానండి. పిల్లెట్‌లో మనకి సరిపడా పోషకాలు సరిపోవట్లేదు. ఓకే. ఇప్పుడు దాకా చేస్తున్న వాళ్ళు గూడా లేదు. పోనీ కాస్ట్ పరంగా చూసుకుంటున్నా సరే అది కూడా రూ. 50, రూ. 55 అలా అయిపోతుంది కేజీ. అంటే ఇప్పుడు అంటే మీరు ట్రై చేస్తారని చెప్తున్నాను. బిఎస్ఎఫ్ పిల్లెట్ అని ఒక పిల్లెట్ వస్తుంది కదండి మార్కెట్‌లో. మేము అసలు వాడలేదండి అసలు. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాకి సంబంధించిన పిల్లెట్స్ మార్కెట్‌లో దొరుకుతున్నాయండి. ఆ! దాని మీద ఏమన్నా అది తక్కువగా వస్తది. బాగా ప్రోటీన్ ఎక్కువ కదండి బ్లాక్ సోల్జర్ ఫ్లై. ఓకే. తక్కువంటే రేట్ ఎలా అండి? రేట్ నేను అనుకోవడం ఏమన్నా ఒక రూ. 10 అలా ఉంటదేమోండి కేజీ. రూ. 10కి పిల్లెటే అండి. బ్లాక్ సోల్జర్ ఫ్లై పిల్లెట్ అండి. మీకు బ్లాక్ సోల్జర్ ఫ్లై అంటే తెలుసా అండి? వినలేదండి. నేను కొత్తగా వింటున్నా మాట అది. నేను ఆల్రెడీ పిల్లెట్ అదే కంపెనీలోనండి పనిచేసేది. బ్లాక్ సోల్జర్ ఫ్లై అంటే ఏమీ లేదు. మీకు పెంటలోని మీకు పెంటలో తౌడు అది పొలబెట్టినప్పుడు తెల్లగా ఒక పురుగు పుట్టి తర్వాత నల్లగా అయిపోతుంది చూసారా గట్టిగా? అవునవునవును. అదేనండి బిఎస్ఎఫ్ అంటే. ఓకే. అది పిల్లెట్ రూపంలో తయారు చేస్తున్నారు. నేను యూట్యూబ్‌లో కూడా వీడియోస్ చూసాను. ఓకే. ఆ పిల్లెట్ మీద ఏమన్నా అంటే మా ఫ్రెండ్ ఏమన్నాడంటే పిల్లెట్ మీద ఎవరో మేపరు అన్నారండి. అంటే అందుకని అంటే అడుగుతున్నాను. మేపరు అనేది కాదండి. ఇప్పుడు దాకా నేను కూడా ఎక్కడా చూడలేదు. నేను కూడా ట్రై చేయలేదు. అంటే నేను ఇప్పుడు యూట్యూబ్‌లో చూస్తే పిల్లెట్ అలవాటు చేసిన పిల్లలు అమ్ముతున్నారని చెప్పి ఎవరో వీడియో పోస్ట్ చేశారు. ఓకే. సో పిల్లెట్ మీద కూడా పెంచుతారా అని నాకు డౌట్ వచ్చి అడుగుతున్నానన్నమాట. పెంచుతున్నారని నేను అక్కడక్కడ వింటున్నాను కానండి. నాకు తెలిసి పిల్లెట్ కాస్ట్ రూ. 10 అయితే కాదు. బిఎస్ఎఫ్ పిల్లెట్ బిఎస్ఎఫ్ అంటున్నారు. ఓకే. అన్నాను నాకు మీరు అన్నది నాకు మీకు అర్థమైంది. నేను లింక్ షేర్ చేయమంటారా మీకు అది వీడియో? పంపించండి. నేను కూడా ఒకసారి చూస్తాను. నేను కూడా కొంచెం అప్డేట్ అయినట్టుంటది కదా! బిఎస్ఎఫ్ అంటే ఏంటో ఒకసారి చూడండి. అంటే నేను రాంగ్ అవ్వచ్చు, రూ. 10 అవ్వచ్చు, రూ. 15 అవ్వచ్చు. ఒకసారి వీడియో అలా చూడండి. అని కాదండి. మీరు రాంగ్ ఎందుకు విన్న మాట రాంగ్ ఎలా అవుద్ది? అది మేము కోళ్ళకి మేపుతామండి యాక్చువల్‌గా బిఎస్ఎఫ్ అన్నది. ఓకే సార్. బిఎస్ఎఫ్ అన్నది మేము ఈ పిల్లలకి వీటికి మీకు పామ్ ఆయిల్ స్లడ్జ్‌లో కూడా వస్తది ఆ పురుగు. మీరు చూసారో లేదో? అవునండి. ఓకే. మీకు పామ్ ఆయిల్ మట్టి దొరుకుద్దా అండి? అవునండి. నేను ఆల్రెడీ పిల్లెట్ కంపెనీలోనండి పనిచేసేది. మీకు పామ్ ఆయిల్ మడ్డిలో కూడా ఆ పురుగు పుడతదండి. నేను ఎందుకు రా మెటీరియల్ గురించి ఇంత స్ట్రాంగ్‌గా చెప్తున్నానంటే గత 5 సంవత్సరాల నుంచి నేను డైరెక్ట్ కంపెనీలోనే పనిచేస్తున్నాను. ఏ కంపెనీ అండి? పిల్లెట్ తయారవుతాయి నేను పనిచేసే కంపెనీలోనండి. చేపల మేత కంపెనీలోనే నేను పనిచేసేది. ఏ కంపెనీ బ్రదర్? నేను కంపెనీ పేరు చెప్పనండి. వీడియో అప్‌లోడ్ అవుతానికి. ఓకే. ఓకే. కంపెనీ పేర్లు అనేది బయటికి చెప్పను నేను. అయి తప్ప అన్ని విషయాలు చెప్తాను. అంటే నాకు తర్వాత ప్రాబ్లమ్ అవుద్ది. అదే. ఆ! అదే పిల్లెట్ మీద అయితే ఎవరు పెంచట్లేదండి? నాకు తెలిసినోళ్ళైతే నా చుట్టుపక్కల కూడా పెంచట్లేదండి. ఓకే. ఎందుకనంటే పిల్లెట్ కాస్ట్ ఎంత అవుతుందో తెలీదు. ఓకే. మనకి గురకొచ్చేసరికి రూ. 40 వస్తుంది కేజీ. ఓకే. ఒక కేజీ గురకు రూ. 40కి రూ. 38 డిమాండ్‌ని బట్టి. ఓకే. రూ. 35 కూడా దొరికిన రోజులున్నాయి. ఓకే. డైరెక్ట్‌గా చెరువులోనే లాక్కుంటే రూ. 20 కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అదే. ఇప్పుడు దాంతో పోలిస్తే ఒక కేజీ వచ్చేసరికి రూ. 40 ఖర్చు అవుతుందంటే మనకి పెద్ద కాస్ట్ ఏం కాదు కదా! నార్మల్ పిల్లెట్ వచ్చేసరికి మీరు టాప్ మోస్ట్ కంపెనీలు ఈ పంగాసు, రూప్‌చంద్ ఈట్లికేసి వాడే పిల్లెట్లే రూ. 36, రూ. 37 అవుతుంది ఫీడ్ కాస్ట్. ఓకే. ఇది గురకొచ్చేసరికి మనకి రూ. 38, రూ. 40కి ఇది వచ్చేస్తుంది కదా! అంటే నా క్వెషన్ ఏంటంటేనండి, ఆ! ఇప్పుడు ఫంగస్ అన్న చేప ఇరవై పిల్లెట్ మేపితే వర్కౌట్ అవ్వట్లేదు అంతవరకు ఓకే. పిల్లెట్ వర్కౌట్ అవుద్దండి. పంగాస్‌కి గాని, రూప్‌చంద్‌కి గాని, శీలావతికి గాని, కట్లకి గాని. పిల్లెట్ ఎక్కడ వర్కౌట్ అవుతదన్న రూ. 60 చిల్లర కూడా లేదు కదా! లేదన్న పిల్లెట్ పంగాస్‌కి, రూప్‌చంద్‌కి, కట్లాకి, శీలావతికి నెక్స్ట్ ఇంకేమన్నా వీటిలకి వర్కౌట్ అవుద్ది. పుండు కప్పకు వర్కౌట్ అవ్వదంటున్నా నేను. నేను అనేది నా క్వెషన్ అదేనండి నేను అడగబోతుంది. హ్మ్. ఇప్పుడు పిల్లెట్ మేపితే ఫంగస్‌కి గాని, ఈటికి గాని మనకు వర్కౌట్ అవ్వట్లేదు. వేస్టో లేకపోతే ఇంకోటో ఏస్తున్నారు ఫంగస్‌కి. ఓకే. హ్మ్. కానీ పండుగప్ప వరకు వచ్చేటప్పటికి పండుగప్ప రేట్ ఎక్కువ కదా! అవును. కానీ మీరనేదేంటి ఇప్పుడు ఫంగస్‌కి ఇచ్చే ఫీడు దీనికి ప్రోటీన్ సరిపోదంటున్నారా మీరు? సరిపోదు.
ప్రోటీన్ సాల్ట్ అసలు నేను ఇప్పుడు దాకా ప్రయోగం కూడా చేయలేదు. అసలు అదే నోట్లో అది ఆ! ఒకవేళ ఏమన్నా చేసి ఏమన్నా చేస్తే చాలా మందికి తెలుస్తది కదా అంటున్నానండి. అవునవునవును. డెఫినెట్‌లీ ఖచ్చితంగా అండి. ఇప్పుడు అదే చేప ఇది నాన్ వెజిటేరియనే, అది నాన్ వెజిటేరియనే. అవును. ఇంకా కమింగ్ టు ఫంగస్ ఇంకా ఆయిలీ బాడీ బిల్డప్ చేసుకుంటే కానీ మీకు వెయిట్ రాదు. అవును. పండుగ మొత్తం ఫ్లెషే ఉంటది. అవును. బై ఛాన్స్ ఏమైనా వర్కౌట్ అయితే పిల్లెట్ కల్చర్ చాలా బావుంటది కదా అని అంటున్నానండి. ఒకసారి ట్రై చేయాలండి దాన్ని గూడా. అదేనండి. చూద్దాం. డెఫినెట్‌లీ నెక్స్ట్ టైమ్ అవసరమైతే ఒక కట్ట తీసుకెళ్ళి నేను ఏస్తాను. చాలా పెద్ద బ్రీడర్‌ని అడిగానండి నేను. ఆ! ఇప్పటికొచ్చి ఎవడు చేయలేదన్నాడు. ఎవరు ప్రయోగం చేయలేదండి. చెప్తున్నాను గదా! నేను చాలా పెద్ద అంటే ఫిష్ ఆంధ్ర టైప్‌లో మొత్తం మీకు చాలా పెద్ద కల్చర్ చేసిన ఆయన్ని అడిగాను నేను. అదే సార్. అదే సార్. చేయలేదు ఎవరు ప్రయోగం చేయలేదన్నాడు. చేయలేదండి ప్రస్తుతానికి. ఎందుకనంటే ఇప్పుడు ఒక కట్ట తీసుకొచ్చినా, ఒక కేజీ తీసుకొచ్చినా రూ. 40 తీసుకెళ్ళి చెరువులో పోయాలి. అది తినకపోతే వేస్ట్ అయిపోద్ది. రూ. 40 ఎందుకు వేస్ట్ చేయడం అని రైతు అంటే ఆలోచిస్తాడు. అట్లా కాదు సార్. అట్లా కాదు నేననేది. మీరు అవునవును. పండుగప్పను ముక్కలు కొట్టేసినా అది సారీ ఈ తిలాపిని ముక్కలు కొట్టేసినా తినదు పండుగప్ప ఒక అలవాటు లేకపోతే. హ్మ్. తినదు కదా సార్. అవునవును. మీరు తింటదండి. అలా అలవాటు అనేది ఏం కాదు. ఒక రోజు, 2 రోజులు తినదు. మూడో రోజు కంపల్సరీగా తింటది. ఆ! నేను చూసిందేంటంటే యూట్యూబ్‌లో ఆ! డైరెక్ట్ కొరమైన పిల్లలకి ఏస్తుంటే ఎలా అయితే వస్తున్నాయో అలా అలా వచ్చేస్తున్నాయి పండుగప్ప పిల్లలు. ఆళ్ళ ఫీడ్ కాస్ట్ ఎంత అవుతుందో ఒకసారి ఏమన్నా చెప్పారా సార్ ఆ వీడియోలో మీరు చూసిన దాంట్లో? వాళ్ళు అందులో పాంప్లెట్ ఐ మీన్ థంబ్‌నెయిల్ మీద పెట్టిన దాంట్లో రూ. 90 ఎంతో పెట్టినట్టున్నారు. ఫీడ్ కాస్ట్ కటింగ్ అన్నది ఏ ఫీడ్ అన్నా మనం కొట్టిన తర్వాత తేలితే వచ్చి తినేస్తది కదండీ! రూ. 90 ఒక కేజీ అవుతుందండి. మీరు చెప్పిన లెక్క ఆయన చెప్పిన లెక్క ప్రకారం. హ్మ్. ఒక కేజీ గుండుకప్ప సైజ్ రావడానికి ఎన్ని కేజీల మేత తినాలని చెప్పాడు? నా లెక్కయితే ఒక 5 కేజీలు తింటదంటారా సార్? 5 కేజీలు. ఓకే. 90 ఇంటూ 5 కేజీలు ఎంతయింది? రూ. 90 మేపమని కాదండి నా అభిప్రాయం. ఆ! ఓకే. మీ ఇప్పుడు అభిప్రాయం ఈ నాకు అర్థమైంది. ఫంగస్ మేత రూ. 30, రూ. 35 ఉంది కదండీ పిల్లెట్. రూ. 35 అండి. రూ. 450 అయిందండి. ఆ! అది వర్కౌట్ అవుతదా అని. ఎలా అవుద్ది? ఇప్పుడు అవ్వదు. 400 పండుగప్ప ఎంత సార్ కేజీ ఎంతండి ఇప్పుడు? అది టన్ ఎంతండి? ఇప్పుడు ఎంతుంది టన్ను 4,50,000, 4,80,000 అలా ఉంది. 5,00,000 లోపు ఉంది. ఓకే. ఆ! రూ. 200 మేతకి ఎలా అవుతదనుకుంటున్నాను నేను. ఎలా అవుద్ది సార్ రూ. 200? 5 30 కేజీలు అంటే చొప్పున ఫంగస్ తెస్తే మేత రూ. 90 చొప్పున రూ. 450 అయిపోయింది. 4,50,000 అయిపోయిందది. 90 కాదు సార్. హ్మ్. రూ. 35 మీరు చెప్పిన ఫంగస్ ఫీడ్ ఏస్తే. అవ్వదు. అది వర్కౌట్ అవ్వదండి. ఆ ప్రోటీన్ సరిపోదంటారు మీరు. అసలు ఇంపాసిబుల్. హైలీ అదే ఇంపాసిబుల్. అదే పైలట్ ప్రాజెక్ట్ కింద మీరు అంటే ఫీల్డ్‌లో ఉన్నారు కదా! ఆ! చేసి చూడండి అంటున్నా. మీరేం చేస్తారు సార్? నేను జియోలో వర్కింగ్ అండి. జియోలో వర్క్ చేస్తున్నారా సార్? అవును. చెరువేమైనా చేస్తున్నారండి? ఫిషులంటే నాకు ఇది ఇంట్రెస్ట్ సార్ బాగా. మా 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 బ్రదర్స్ అందరూ కూడా ఆ! ఈ మీ ఫిషరీసే. బ్రదర్సా? మీరు కనీసం దిగలేదు కదా! దిగలేదు సార్. మీకు ఒక వీడియో పెట్టానండి నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసింది. ఓకే. పొండుగప్ప గురించి రీసెర్చ్ ఉంది. మనకి బంగ్లాదేశ్ కంపెనీ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు పొండుగప్ప మీద రీసెర్చ్ చేశారండి. ఫీడ్‌కి సంబంధించింది కూడా. ఓకే. ఆ ఫీడ్ ఫార్ములా కూడా ఇచ్చారు ఆల్రెడీ ఆళ్ళు. ఓకే. మనకి కాస్ట్ వేసుకునేసరికి ఏమవుతుందంటేనండి పొండుగప్ప ఫీడ్ వచ్చేసి హై ప్రోటీన్ ఉండాలి కంపల్సరీగా. ఓకే. సుమారు 50 ప్రోటీన్ ప్లస్ ఉండాలి. సార్ నేను అదే చెప్తున్నాను. ఆ! మీరు అది దాని దగ్గరికే నేను వస్తున్నానండి. ఓకే. ఫీడ్ దగ్గరికి వచ్చారు మీరు అదే చెప్తున్నా. ఇప్పుడు 50 ప్రోటీన్ ప్లస్ ఉన్న ప్రోటీన్ తీసుకొచ్చి మనం ఏస్తంటే ఫీడ్ ఆ! కాస్ట్ అనేది సుమారు రూ. 55, రూ. 60 దాటేస్తుంది. ఓకే. ఒక కేజీ వచ్చేసరికి. ఆ! అదే కేజీ ఫీడ్ తెలాపియా గానీ, లేక కేఫ్ఐ గానీ, లేదా రొయ్య పొట్టు గానీ ఏదైనా ప్యూర్ నాన్ వెజిటేరియన్, ప్యూర్ నాన్ వెజ్ ఆ! ఇది నాన్ వెజ్జే గదా! మీట్ అవునండి. అనేది 45 ప్రోటీన్ ప్లస్ ఉంటదండి ప్రతి చేపలో. ఓకే. మనకి రూ. 40కి, రూ. 38కి చెరువు దగ్గర నుంచి నువ్వు లాక్కుంటే రూ. 20 కూడా దొరికిన రోజులున్నాయి. ఇలా అయితేనే వర్కౌట్ అవుతది ఇది అంటున్నారు మీరు. అంటే వర్కౌట్ అవుతుందని నేను అంటలేదు. రేటు కంపారిజేషన్. అదేలే. ఫీడ్ వచ్చేసరికి కాస్ట్ రూ. 60 పడుతుంటే డైరెక్ట్ తెలాపియా, గురక, చైనా గురక నెక్స్ట్ ఇది మీకు రూ. 40కి వచ్చేస్తుంది. అవునండి. ఫీడ్ కాస్ట్ రూ. 20 పడిపోయింది అక్కడ. అవునండి. ఒక కేజీ అవుతాకి 4 కేజీల నుండి 5 కేజీలు తినేస్తది చేప. అవునండి. మీరు రూ. 40 గాని యావరేజ్ మీకు రూ. 38 దొరకలేదు. రూ. 40కే దొరుకుతుంది. ఇప్పుడు బాగా టైట్ సమ్మర్ కాబట్టి. ఓకే. రూ. 40 ఇంటూ 5 కేజీలు కొట్టండి ఒకసారి. హ్మ్.
ఎంత అయింది? 40 × 5 200 రూపాయలు అయింది. 200 అయింది సార్. 200 రూపాయలు ఒక కేజీకి అవుతుంది. ఇప్పుడు కేజీ వచ్చేసరికి 400 నుంచి 450 రూపాయల వరకు మధ్యలో ఉంది. ఒక టన్ను తీయడానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకో 2 లక్షల రూపాయలు దీని మీద మిగులుతుంది. అవును సార్. అదే ఫీడ్ మీద వేసుకుంటే ఏం మిగలవండి. ఓకే. మీకు ఫీడ్ మీద కంపేర్ చేసుకున్నకి ఏదైనా ఫైనల్గా మనం చెరువులో పోసి తీసేది రూపాయి. ఓకే. అంతే కదా. అవునండి. చెరువులో చేపకు మేత ఎందుకు మేపుతున్నావు? రూపాయి పెడుతున్నావు, మళ్ళీ రూపాయి తీసుకుంటున్నావు. ఈ రెండే ఉంటాయి ఫైనల్గా. అవునండి. ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత ఖర్చు అయింది, ఎంత లాభం వచ్చింది. నేను బిఎస్ఎఫ్ పిల్లెట్కి సంబంధించిన లింక్స్ మీకు షేర్ చేస్తాను. చేయండి, నేను కూడా ఒకసారి చూస్తాను. మీకు ఏమన్నా ఉపయోగపడితే. డెఫినెట్లీ, ఖచ్చితంగా సార్. నాకు ఒకసారి పంపించండి, నేను కూడా చూస్తే ఏంటంటే నాలాంటి వాడికి తెలిస్తే 10 మందికి తెలిసే అవకాశం ఉంటుంది. అవును. నేను బిఎస్ఎఫ్ అంటే ఏంటో కూడా మీకు పంపించండి, నేను కూడా చూస్తాను. దాని ఫుల్ ఫామ్ వచ్చి బ్లాక్ సోల్జర్ ఫ్లై అండి. ఓకే సార్, డెఫినెట్లీ. అది ఒక ఈగలా ఉండి తర్వాత లార్వా స్టేజ్ అలా. అర్థమైంది, ఆల్రెడీ చూశానండి, నాకు కూడా ఐడియా అనుకుంటా. అది పిల్లెట్స్ తయారు చేస్తున్నారండి ఇప్పుడు. అది ప్రోటీన్ ఎంతో ఒకసారి దానికి ఏమైనా చెప్పాడా? అన్నీ ఉంటాయి, నేను పెడతాను మీకు. ఒకసారి పంపిస్తే చూస్తానండి. ఎందుకంటే ఒకవేళ వర్కౌట్ అయితే మేము వాడతామండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆయన రొయ్యలకు కూడా మేపుతున్నాడు, అది కూడా యూట్యూబ్లో ఉంది. అవునా సార్? ఒకసారి నాకు లింక్ పంపించండి, చూస్తాను. నేను పంపిస్తాను, చూడండి మీకు. ఓకే సార్. ఓకే సార్, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సార్.